హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కొబ్బరి వడ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు ఫస్ట్ చూద్దాము. బొబ్బర్లు, పెసలు ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. ఇంకా జీలకర్ర, ఉప్పు తగినంత, ధనియాల పౌడరు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత నూనె. ఇప్పుడు నేను మీకు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. నేను ఆల్రెడీ పిండి చేసి పెట్టేశానండి. బొబ్బర్లు, పెసర్లు ఒక 6 hours నానబెట్టుకోవాలి. బాగా నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని దాన్ని ఇలా కచ్చా పిచ్చా పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు ఇది మిశ్రమం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా మనం తీసుకున్న పుదీనా ఆకులు, సన్నగా తరుముకున్న పుదీనా ఆకులు దీంట్లో వేద్దాము. ఇంకా కొత్తిమీర మొత్తం వేసేసానండి. ఇంచుమించు ఒక కట్ట తీసుకుంటే సరిపోతుంది. ఇంకా పచ్చిమిర్చి, మనం కారం ఎక్కువ తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ తీసుకోవచ్చు. కొబ్బరి తురుము అండి, ఒక బౌల్ ఫుల్ తీసుకున్నాను కొబ్బరి తురుము. ఉల్లిపాయ ముక్కలు కూడా మొత్తం వేసుకుంటున్నానండి, ఒక బౌల్ ఫుల్ వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో ధనియాల పొడి, 1 teaspoon జీలకర్ర, ఉప్పు తగినంత. ఇప్పుడు దీన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం పిల్లలకి రోజు స్కూల్ నుంచి వచ్చాక ఆకలి అంటే మనం వెంటనే బయట షాప్కి వెళ్ళి స్నాక్స్ కొనుక్కొని తెచ్చి వాళ్ళకి పెట్టేస్తున్నాము. దీంతో వాళ్ళ ఆకలి మందగిస్తోంది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం పిల్లలకి బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే ఇలా హెల్దీ ఫుడ్ ఐటమ్స్ స్నాక్స్ లాగా ఇస్తే వాళ్ళకి రుచి బాగుంటుంది, మనం వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచిన వాళ్ళం అవుతాం. ఇలా మొత్తం పేస్ట్ చేసేసుకొని మిశ్రమం మొత్తం కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఇది తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం వడల్లాగా వత్తుకొని నూనెలో వేయించుకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని దాంట్లో నూనె తీసుకుందాము. సరిపడా నూనె తీసుకున్నాము. నూనె బాగా కాగాలండి.